ఓజీ 2లో మహేష్ బాబు ఉంటాడు. అదే విధంగా ఓజీ ప్రీక్వెల్‌లో అఖిరానందన్ కూడా ఉంటాడు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం చాలా ట్రెండింగ్ అవుతుంది. బట్ నిజంగానేనా ఇదంతా కూడా ఎవరు చెప్పారు అంటే డల్లాస్‌లో సుజిత్ గారు చెప్పారు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. మరి సుజిత్ గారు నిజంగానే ఉంటారని చెప్పారా అంటే దానికి కూడా క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. అయితే ఓజీ సినిమా అనేది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోని ది బిగ్గెస్ట్ ఒక హిట్‌గా అదే విధంగా మైలురాయిగా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే కాకుండా ఆయన ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుర్తుండిపోయే సినిమా, లైఫ్ టైం అచీవ్మెంట్. సో మరి ఇలాంటి సినిమాకి సంబంధించి కొన్ని క్రేజీ న్యూస్లు విన్నప్పుడు ఇంకా డబుల్ రేంజ్లో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆయన ప్రతి ఒక్క సినిమాని కొత్త సినిమా కానీ ఇంకా కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. ఎప్పుడో వచ్చిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా అదే రేంజ్లో సెలబ్రేషన్స్ ఉంటాయి, అదే రేంజ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సంతోషం వాళ్ళ ఫేస్లలో అదే వెలుగు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే ఫుల్ జోష్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తమన్ గారు సుజిత్ గారు ఇద్దరు కూడా డల్లాస్లో కూడా ఈ యొక్క ఈవెంట్కి వెళ్ళారు. అభిమానులతో కలిసి సినిమా చూసి మధ్యలో కాసేపు ఆపి వాళ్ళు మాత్రం సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు అనేవి ఇక్కడ సుజిత్ గారిని తమన్ గారిని అడగడం జరిగింది. సో ముఖ్యంగా సుజిత్ గారిని ఏం అడిగారంటే ఓజీ 2 సినిమాలో మహేష్ బాబు గారిని ఏమైనా మేము చూడబోతున్నామా అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఇక్కడ సుజిత్ గారు ఏమి కూడా చెప్పలేదు, జస్ట్ నవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకొంతమంది ప్రీక్వెల్లో ఓజీ సినిమాకి ప్రీక్వెల్లో అఖిరానందన్ ఏమైనా చూసే అవకాశం ఉందా, ఉంటాడా అని అడిగినప్పుడు దాన్ని ఇప్పుడే చెప్తే ఏ విధంగా ఉంటుంది, అసలు చెప్పకూడదు, అది సర్ప్రైజ్ లాగానే ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఈ మాటలు వింటా ఉంటే ఎక్కడ కూడా అవును అని చెప్పలేదు క్లారిటీగా, నిజము అని కూడా క్లారిటీగా చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక షాకింగ్ న్యూస్లు, సర్ప్రైజ్లు అనమాట. ఒకవేళ నిజంగా ఉన్నా కూడా అది పెద్ద సర్ప్రైజ్, లేకపోయినా కూడా అది సర్ప్రైజ్ లాగా మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా గురించి ఏది వచ్చినా కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ లాగానే అనిపిస్తుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇంకా అఖిరానందన్ అయితే మనము అనుకోవచ్చు బట్ చూస్తాము అని చెప్పేసి. బట్ మహేష్ బాబు గారిని మాత్రం మనము ఖచ్చితంగా చూడలేము. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఇలాంటి మల్టీ స్టార్ ఏమైనా ఉంటుందా అంటే అది ముందుగానే చెప్తారు. అండ్ ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు రాజమౌళి గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు. రాజమౌళి గారితో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరో ఎక్కడ కూడా ఇంకా వేరే సినిమాల్లో కానీ ఇతరులతో కానీ కనిపించకూడదని రూల్స్ ఖచ్చితంగా మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో ఓజీలో కనిపిస్తారంటే ఇంకా దానికి కూడా మనము ఒక 95% అయితే నో అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఓజీ 2లో మహేష్ బాబు గారు ఉంటారా అంటే దానికైతే నో అని చెప్పుకోవచ్చు. బట్ ఉండొచ్చు కూడా అని కొంచెం వేరకైతే అనుకోవచ్చు. బట్ అఖిరానందని మాత్రం ప్రీక్వెల్లో చూడొచ్చేమో అని చెప్పేసి మన సుజిత్ గారి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడైతే ఓజీ సినిమా విజయపథంగా ఇంకా దూసుకెళ్తూ ఉంది. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా చాలా జరుపుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.